నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టమాటా కెచప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా కెచప్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం బయట షాప్లో తీసుకునే కన్నా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చు. కెచప్ తయారీకి నేను ఇక్కడ 1/2 kg ఎర్రగా పండిన టమాటాలను తీసుకున్నానండి. టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని మెత్తగా ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను. ఒక 1/2 కప్ వరకు వాటర్ని పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఈ మూత ఓపెన్ చూస్తే మనకి చూడండి టమాటాస్ బాగా ఉడికిపోయి ఉన్నాయి కదా. వీటిని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము. వాటర్ని కాకుండా ఓన్లీ టమాటా గుజ్జుని తీసుకొని మనము మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వలన టమాటా పొట్టు లాంటివి ఏమైనా ఉంటే పోయి స్మూత్ పేస్ట్ వస్తుందండి. టమాటాలు ఉడికించిన వాటర్ని కూడా వడగట్టుకోవాలి. చూడండి మనకు ఈ విధంగా టమాటా ప్యూరీ రెడీ అయింది. దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకుందాము. ఒక ప్యాన్లోకి టమాటా ప్యూరీని అంతా తీసుకొని దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా 5-6 నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడుతుంది. చూడండి వాటర్ అంతా పోయి మనకి టమాటా ప్యూరీ అనేది దగ్గరికి వస్తుంది కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో మనము షుగర్ని యాడ్ చేసుకుందాము. 1/2 కప్ వరకు షుగర్ పడుతుందండి. 1 kg టమాటోస్కి 120 grams తీసుకోవాలి. నేను ఇక్కడ 5 స్పూన్స్ వేసాను. నేను ఇంకొక 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం తీపి తగ్గింది, మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వైట్ వెనిగర్ని వేసుకొని బాగా కలపాలండి. వెనిగర్ లేకపోతే మనము లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ స్టోర్ ఉండదండి లెమన్ జ్యూస్ వేసుకుంటే. వెనిగర్ వేసుకుంటే మనకి 1 month వరకు కూడా స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. వెనిగర్ వేయడం వల్ల మంచి షైనింగ్ వస్తుందండి టమాటా సాస్కి. ఈ టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. చూడండి థిక్ పేస్ట్ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్తోని ఇలా ప్లేట్లో వేసుకొని చూస్తే అది జారకుండా అక్కడే స్టిక్ అయి ఉంటే మనకి టమాటా కెచప్ రెడీ అయిందన్నట్టే అండి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఈ టమాటా కెచప్ని రెడీ చేసుకోవచ్చు. 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే 1 month వరకు కూడా నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.